నేటి రాశి ఫలాలు మీనరాశి వారికి ఈరోజు ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలను దక్కుతాయి. అలాగే మీనరాశి వారికి అవసరానికి తగిన ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశిలోని మహిళలు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన హోదాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. శుభవార్తలను వింటారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను దక్కవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారి శుభవార్తలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో ఎలాంటి ఆటంకాలున్నా తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనబడుతున్నవి. చేపల రొయ్యల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభిస్తుంది. అలాగే ఆస్తులను తిరిగి పొందగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశిలోని ప్రేమికులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి అనేది మరింత పెరుగుతుంది. ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి తీరి లబ్ధి అనేది పొందుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో మీనరాశి వారు అవి అమలు చేసి ముందుకు సాగుతారు. మిత్రుల నుండి సంతోషకరమైన శుభవార్త ఒకటి అందుతుంది. ఇక ఈరోజు వచ్చిన ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణాల నుండి విముక్తి పొందుతారు. ఇక ఈరోజు సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. కొత్త పెట్టుబడులు కూడా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో మరింత బాధ్యతగా ఉంటారు. అలాగే వారికి ఉన్న ఒత్తిడిలు కూడా తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు లభించే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు ఉన్నత విద్యా హోదాలు అనేవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది ఈరోజు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 8. వీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.